తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. అయితే కాస్త లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతుందంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఆర్టీవీ న్యూస్ ఛానల్కు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి తప్పులను ఎత్తి చూపడానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సమాజానికి చేస్తున్న మోసం కానీ వీటన్నింటినీ కూడా కళ్ళకు కట్టినట్టుగా యథార్థ సంఘటనలను చూపెడుతుంది వైఆర్టీవీ. సో ఇలాంటి పరిస్థితులలో ఎలాగైనా కుట్రలు చేయాలి, ఎలాగైనా కుతంత్రాలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రజల కొరకు ఏర్పడిన ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి. కానీ అలాంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని అనివార్యమైన పరిస్థితుల్లో తెలియదు, రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న మరే విషయమో అర్థం కాదు. ఏమని నిన్నటి వరకు ఒక చర్చ బలంగా జరిగింది. మీకే అందరికీ తెలిసిన విషయమే. చేవెళ్లకు సంబంధించిన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష కావచ్చు, దానికి సంబంధించిన ప్రతి అంశం కూడా మనం చూసాం. సో ఈ భాష ఏ స్థాయికి వెళ్ళిపోయింది అనేది కూడా మీ అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కావచ్చు, మరోటి కావచ్చు, ఇంకేదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయం కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రచ్చరచ్చ చేస్తున్నది. నువ్వు మగాడివైతే ఒక్క సీటు గెలిపించు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష, దానికి సంబంధించిన అంశం కూడా మనం చూసాం. సో అది ఏ స్థాయిలో నిన్నటి వరకు చర్చనీయాంశంగా మారిందో మనందరికీ తెలుసు. దానికి సంబంధించి కూడా మనం చూసాం. సో ఆ అంశానికి సంబంధించి మీకు మళ్ళొక్కసారి ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న భాష, పరిభాష ఏ స్థాయిలో ఉంది అనేది కూడా చూడవచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు ఆలోచించండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న కొన్ని అంశాలు కావచ్చు, మరేదైనా కావచ్చు, ఒకసారి మనం చూద్దాం. సో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక సవాల్ వేసిండు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లున్నది అంటే పరిపాలన కంటే అనవసరమైన విషయాలలో ఏలు పెట్టడమే ఎక్కువ ఉన్నది అనేది తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. పోనీ 100 రోజులు ఆల్రెడీ ముంచుకొస్తుంది, సునామీ స్టార్ట్ అయింది, కల్లోలం మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎస్, వీళ్ళు ఏం చేస్తారు? చేస్తే గీస్తే వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటారు, దానితో పాటు తెలంగాణ జీవితాలను కూడా నాశనం చేస్తారు. నేను ఒక్కనే చెడిపోతే ఎట్లా ఇంకో 100 మందిని చెడగొట్టాలనేటట్టు వాళ్ళ యొక్క తత్వం మొదలవుతుంది. అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ సమాజం అంతా కూడా ఒకసారి ఆలోచించాలి. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ పరిస్థితులను మనం అందరం కూడా అంచనా వేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష ఎంత దుర్మార్గంగా, ఎంత గలీజ్గా ఉన్నదో కూడా మీరు అందరూ చూసారు. సో ఇక్కడ ఒక అంశం వచ్చింది. ఏంటి అంటే నిన్న జరిగిన ఎపిసోడ్కు సంబంధించి కేటీఆర్ ఒక అంశాన్ని కూడా తెర మీద తీసుకొచ్చిండు. అది మన అందరం కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. సో ప్రస్తుతానికి సంబంధించి ఆ అంశాన్ని నేను చూపించి దాని తర్వాత మరో ఇతర విషయాలకు కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కేటీఆర్కు సంబంధించి నిన్న మాట్లాడిన భాష కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎట్లున్నది, ఏం కథ, ఆయన ఏం మాట్లాడిండు, మన ఎవరు కేటీఆర్ ఏం మాట్లాడిండు అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఎందుకు అంటే తెలంగాణ ప్రజలందరూ కూడా తెలవాలి, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇగో చూడండి తెలంగాణ ప్రజలారా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అంశం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇతరత్ర ఏదైనా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చూద్దాం. ఏంది అంటే రాష్ట్రంలో రాజకీయాలకు సంబంధించి విమర్శలు చేస్తే తప్పులేదు కానీ రైట్. ఒకసారి కేటీఆర్ మాట్లాడుతున్నాడు, ఈ అంశాన్ని చూద్దాం. దీని తర్వాత మీకు చాలా విషయాలు కూడా చెప్పాలి. ఒకసారి వినండి. మగాడివైతే రైతు భరోసా స్టార్ట్ చేయి, 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు నేను కూడా అడగవచ్చు. మగాడివైతే మహాలక్ష్మి స్టార్ట్ చేయి, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు, నెలకు 2,500 ఇస్తానన్నా స్టార్ట్ చేయి, నేను కూడా అడగవచ్చు. కానీ నేను ఇవన్నీ ఏమనట్లేదు. ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడావు కదా. నీకు నిజంగానే దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తాను. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అతలాపతలా చేయాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున, నీ తరఫున నువ్వురా, నీ కాంగ్రెస్ పార్టీ తరఫున, అక్కడ తప్పకుండా తేల్చుకుందాం. ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం. మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ? 0. ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో?
కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువ ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే దమ్ము ఉంటే, తెగువ ఉంటే నువ్వు రా, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి, మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థి. రైట్, విన్నారు కదా. ఇది ఎవరు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిండు కేటీఆర్ ఏమన్నాడంటే, తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాలి, నువ్వు మగాడివైతే ఒక్క సీటు గెలిపించమని రేవంత్ రెడ్డి అన్నాడు. ఈయనేమంటున్నాడు, కేటీఆర్ ఏమంటున్నాడు అంటే, సిరిసిల్లలో ఉన్న నేను ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నా పదవి అక్కడ ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, నువ్వు కూడా కొడంగల్లో రాజీనామా చేయి, ఇద్దరం కలిసి మల్కాజ్గిరికి వచ్చి అక్కడ ఇద్దరం కూడా పూర్తి స్థాయిలో పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో ప్రజలు ఏం తీర్పిస్తారో అప్పుడు ఎవరు మగాళ్ళో తెలిసిపోతుంది అనేది సామాన్యంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రచ్చ జరిగింది. ఈ మగాడివైతే మగాడు కాదు, ఈ చర్చలన్నీ దేనికోసం? ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఓ పక్కన ఆటో డ్రైవర్లు కన్నీళ్లతోని వాళ్ళ ప్రాణాలను వదిలేస్తున్నారు, నేలరాలిపోతున్న ఆటో డ్రైవర్లకు దిక్కు దివాన లేదు, మరో పక్కన రైతులు ఆత్మహత్య చేసుకుంటా అంటే దిక్కు దివాన లేదు, ఇంకో పక్కన ఏంది ఈ మహిళలకు ఉచిత బస్సు పథకం పెట్టి దానికి సంబంధించి విద్యార్థులు ఫుట్బోర్డ్లో నిలబడి స్కూల్కు కాలేజీలో పోతా అంటే అక్కడ దానికి సంబంధించి బస్సులు పెంచే దిక్కు దివానా లేదు, ఇంకో పక్కన ప్రభుత్వానికి సంబంధించి ఆర్టీసీ విలీనం చేస్తామని గత ప్రభుత్వం ఎప్పుడో చెప్పింది, దాన్ని చేసే దిక్కు దివానా లేదు, ఇంకో పక్కన దోషట్లో నీళ్లు ఉండగా ఈ దోషట్ల నీళ్లను పూర్తి స్థాయిలో పారబోసేటట్టున మేడిగడ్డకు సంబంధించి అన్యాయం చేసే ప్రయత్నం ఇంకో పక్కనే చేస్తున్నారు. ఈ రోజు ఏం చేస్తున్నది అంటే, బీఆర్ఎస్ పార్టీ అలా చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. ఈ చెలో మేడిగడ్డకు పిలుపునివ్వడంతో ఒక్కసారి చూడుర్రి ఎట్లా గదిలిళ్ళు. చాలా మంది ఏమంటున్నారు అంటే, నేను చెప్తా అన్ని విషయాలని చెప్తా అని చెప్పిన, ఇగో వీళ్ళందరూ కూడా కదిలీలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బస్లో కూడా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా అందరూ కదిలిన పరిస్థితి. ఇగో కాన్వాయ్లతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ చెలో మేడిగడ్డను పిలుపునివ్వడంతో చెలో మేడిగడ్డకు బయలుదేరిండు మాజీ మంత్రి కేటీఆర్. ఇప్పుడు ఏంది, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు చాలా క్లారిటీగా కూడా చూడొచ్చు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు అందరూ కూడా ఒక్కొక్కరు కూడా వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చెలో మేడిగడ్డకు పిలుపునివ్వడానికి ఆంతర్యం ఏంటి? ఇగో దారి మధ్యలో కార్యకర్తలు అందరూ కూడా పూర్తి స్థాయిలో స్వాగతం చెప్తున్న తీరు కూడా మీరు అందరూ చూడొచ్చు. దాంతో పాటుగా మొత్తం అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఇతరత్ర కానీ అందరూ కూడా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రకరకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విష ప్రచారాన్ని చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ విష ప్రచారం ఏంటిది అంటే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న ఒక చర్చ ఉన్నది. ఏంటిది? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ గనక చెలో మేడిగడ్డ అని బయలుదేరుతున్నాడు కదా, మేడిగడ్డకు బయలుదేరుతా అని పిలుపునిచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను గృహ నిర్బంధం చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే పిలుపునిచ్చిండు. సో ఆ వ్యూహం బెడిసికొచ్చింది అంటున్నాడు. కొంచెం అన్న ఇది మాట్లాడేటోళ్ళకి ఇంకిత జ్ఞానం ఉండాలి. ఆల్రెడీ చెలో మేడిగడ్డకి వెళ్ళి అక్కడ వాస్తవాలు ఏంది, ఏం జరిగింది, ప్రాజెక్టు యొక్క గొప్పతనం ఏంది, ప్రాజెక్టుకు సంబంధించి అసలు పూర్వాపరాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చించడానికి వెళ్తున్న తరుణంలో ఈ రోజు ఏం చేస్తున్నారు అంటే, కావాలని కుట్రపూరితంగా ఒక రకమైన చర్చ తెర మీద తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీ అందరికీ తెలంగాణ భాషలో మన వాడుక భాషలో చెప్తాం. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇంత కుట్ర చేయడానికి కారణం ఏంటి అంటే, యావత్తు తెలంగాణలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ అసెంబ్లీ సెగ్మెంట్లలో పూర్తిగా కూడా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి చెరువుకు కూడా నీళ్ళు అందేందుకు ఒక గొలుసుకట్టు విధానం లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి, మేడిగడ్డ నుండి, సుందిళ్ళ నుంచి, అన్నారం నుంచి ఈ బ్యారేజీలన్నింటికి సంబంధించి, కాలువలకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి నియోజకవర్గానికి నీళ్ళు అందించే ఒక ప్రక్రియ కొనసాగడమే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం. చాలా మంది అనుకుంటున్నారు మేడిగడ్డ, మేడిపండు అది ఇది అని చాలా మందికి చెప్తా ఉన్నారు. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, వినండి తెలంగాణ ప్రజలారా. మన ఏళ్లతోని మనమే కళ్ళను పొడుచుకుంటే మనం గుడ్డోళ్ళం అవుతాం. తర్వాత మనకు కంటి చూపు అనేది రాదు. ఇప్పుడు మనకు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మనకు అది ఒక నీళ్లను, అది ఒక జలధార, నిత్యం తెలంగాణ ప్రజలకు కరువు కాటకాలు లేకుండా పూర్తి స్థాయిలో జలకలలాడే ఒక గొప్ప ప్రాజెక్టు.
ఆ ప్రాజెక్టును కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామం చేసినా, ఆ ప్రాజెక్టును కూల్చే కుట్ర చేసినా, ఆ ప్రాజెక్టు మీద ఏదైనా కుట్రలు కుతంత్రాలు చేసినా నష్టపోయేది రాజకీయ నాయకుడు కాదు. ఇక్కడ వాడి తాతలు ముత్తాతలు రేపు పొద్దుగాల నీళ్లు రాకపోతే వాడు వాటర్ ట్యాంకులలో తెచ్చుకుంటాడు, లేకపోతే ఇంకో పైసలు ఉన్నాయి కాబట్టి 2 బోర్లు ఎక్కువేస్తాడు. కానీ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి అల్లాడిపోవాల్సి వస్తుంది. మనం మళ్ళీ బిందెలు పట్టుకొని పోవాలి, బోర్ల పొంచి వాగుల పొంచి బావుల పొంచి మళ్ళురుకాలే. మనం తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోర్రి, మళ్ళీ నెర్రలు వారిన నేలలు చూడాలి, ఆకాశం వైపు దిక్కున చూడాలి. రైతన్న నెత్తి మీద చేసుకొని ఏం చేయాలో అర్థం కాక అదే నేల తల్లిలో నేలరాలాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ రోజు మేడిగడ్డ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ నేనేమని చెప్తున్నానంటే, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కట్టినప్పుడు ఒక చర్చ జరిగింది. ఏం చర్చ జరిగింది అంటే, కాళేశ్వరం అవినీతిమయం అనేది ఒక చర్చ జరిగింది. కాగ్ రిపోర్ట్లో కాళేశ్వరం అవినీతి జరగలేదనేది క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఓకే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు ఎలాగో అవినీతి అని మనం నిరూపించలేకపోయినాం, విపక్షాలుగా మనం వైఫల్యం అయిపోయినాం అని చెప్పేసి ఆనాడు ఉన్న విపక్ష పార్టీలు, నేడు ఉన్న అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలో అర్థం కాక, ఏదైతే అక్కడ పిల్లర్ల కుంగుబాటు కానీ అన్నారంలో బుడగలు కానీ వీటన్నింటికి సంబంధించి జరుగుతున్నదో వాటన్నింటినీ మరమ్మతులు చేయలేక, మరమ్మత్తు చేయడానికి చాతగాక, మరమ్మత్తు చేయడానికి వాళ్ళకి ఏం నొత్తాందో అర్థం కాక, ఈ మరమ్మత్తులు చేస్తే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నుండే నీళ్ళు వెళ్తున్నాయి, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలు కలకలలాడుతున్నాయి. ఇదంతా వస్తదనే ఒక కారణం చేత, ఒక అక్కసుతోని ఈరోజు మేడిగడ్డను ఒక బూచిగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. పార్టీకి సంబంధించి ఏంది అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అందుకోసమే చాలా మందికి చాలా క్లారిటీ, గృహ నిర్బంధం చేస్తారు, అందుకోసమే వ్యూహం చేసిండు, కానీ అది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నది. నేనేమంటున్నానంటే, ఇక్కడ రాష్ట్రానికి సంబంధించే హక్కుల కోసం నాడు నీళ్లు నిధులు నియామకాల కోసం కేసీఆర్ ఎట్లా పోరాటం చేసిండో, నేడు వచ్చిన తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టుగా మరొక పోరాటం తప్పదు అంటే మన నీళ్ల కోసం మనమే పోరాటం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమన్నా అంటున్నా అంటే, ఇక్కడ మేడిగడ్డ మాత్రమే మీరు చూస్తున్నారు అన్నలారా. మీరు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అవినీతి అని దాదాపుగా 2022 వరకు ప్రతి నోట ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడిన భాష. కానీ అవినీతి జరగలేదని కాగ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎక్కడోడు అక్కడ తడిగుడ్డేసుకొని చల్లగా ఎక్కడ కూకోవాలనో అక్కడ కూకున్నారు. ఒకటి. రెండోది, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా బీఆర్ఎస్ కు ప్లస్ అవుతుంది, బీఆర్ఎస్ కు మంచి పేరు వస్తుంది, కాళేశ్వరం ప్రాజెక్టుతోనే తెలంగాణ పల్లెలన్నిటికీ నీళ్లు అందుతాయి అనే ఒక ఏ విధంగా ఇవన్నీ అందకూడదని ఒక కుట్ర జరుగుతుంది. చెప్తున్నా, తెలంగాణ రైతాంగానికి చెప్తున్నా, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్కరి చెప్తున్నా, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఏ పార్టీ కాదు, మన పైసలతోని మన ప్రభుత్వంలో నిర్మించుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోండి. లేకపోతే భవిష్యత్తులో మనం ఎడారి దిక్కులు బిక్కటిల్లేలా అరవాల్సి ఏడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోరు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, భవిష్యత్తులో చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తెలంగాణ ఉద్యమంలో గోదావరి చుట్టూ నీళ్లు ఉండి చుక్కా దొరకని ఎడారి నా తెలంగాణ అని మనం ఎట్లా పాట పాడుకున్నామో ఈ రోజు కూడా గలాంటి పరిస్థితులే వస్తాయి. దయచేసి మేడిగడ్డ ప్రాజెక్టులు కానీ అన్నారం ప్రాజెక్టు కానీ ఇతరత్ర ఎక్కడైనా ఏదైనా జరిగితే దాన్ని మరమ్మత్తు చేపించండి. మరమ్మత్తు చేపించి పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాజెక్టును కాపాడే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అది కాంగ్రెస్ వాళ్ళు కట్టింది కాదు, లేకపోతే బీజేపీ వాళ్ళు కట్టింది కాదు, బీఆర్ఎస్ వాళ్ళు కట్టిన ప్రాజెక్టు అది తెలంగాణ ప్రజల యొక్క ఆస్తి, తెలంగాణ ప్రజల యొక్క ఆస్తి. నేను ఒక మాట కూడా చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ, మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఈ రోజు ఏంది అంటే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బయలుదేరి వెళ్ళిళ్ళు ఎవరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పోచారం శ్రీను ఒకసారి చూడండి. ప్రభుత్వం వస్తుంది కానీ దానికి దృష్టి పెట్టుకొని అది పక్కన పెట్టి ఎట్లయితే లేదు ఉన్నట్టుగా చూపించి కాళేశ్వరం ప్రాజెక్టు దాని సంబంధించినటువంటి ప్రాజెక్టు చాలా ఉన్నాయి. బ్యారేజీలు ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి, 1530 కిలోమీటర్ల కాలువ తవ్వుకున్నాము, 270 కిలోమీటర్ల సొరంగాలు తవ్వుకున్నాము, సబ్స్టేషన్లు కట్టుకున్నాము, లిఫ్ట్ పెట్టుకున్నాము. ప్రపంచంలోనే అతి గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు.
500-600 మీటర్ల లోతు నుంచి సముద్ర మట్టానికంటే పైన నీళ్లు తోడి ఎడారిగా మార్చున్నటువంటి తెలంగాణ రైతాంగానికి పెద్దమనం చేసి సుభిక్షం చేసి పంటలు పండించడానికి రైతులకు నిలబడ్డటువంటి ప్రభుత్వం ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అయితే దీన్ని జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులు అధికారంలో వచ్చిన వెంటనే మీరు కూడా ఇంకా మిగిలిపోయినటువంటి పనులను పూర్తి చేసి, ఎట్లయితే మేము టీఆర్ఎస్ పార్టీ అన్నాడు కొత్తగా వచ్చినప్పుడు అసంపూర్తిగా ఉన్నటువంటి కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిలసాగర్ పనులన్నీ పూర్తి చేసి వలస పోతున్నటువంటి మహబూబ్నగర్ జిల్లా ప్రజలను తిరిగి తీసుకొచ్చి లక్షలాది ఎకరాలకు నిలదీసి. రైట్, విన్నారు కదా. వీళ్ళందరూ కూడా బయటికి వెళ్తూ అంటే మేడిగడ్డ సందర్శనార్థం అక్కడికి వెళ్తున్న సందర్భంలో వారు మాట్లాడిన మాటలు. ఇంకొక అంశాన్ని కూడా ఇప్పుడు తెర మీదకి తీసుకొద్దాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డనే కాదు, గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే దీంట్లో చాలామంది కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కాళేశ్వరం అంటే గుండెకాయ మేడిగడ్డకే సంబంధించి ఈరోజు ఇబ్బంది ఏర్పడింది, మేడిగడ్డనే కూలిపోయే ప్రమాదం ఉంది అని చాలా రకాలుగా చెప్తున్నారు కదా. మాట్లాడేటోనికి స్పృహనన్ను ఉండాలి, లేకపోతే సబ్జెక్ట్ అన్న తెలిసి ఉండాలి. అక్కడ అది రాక ఇది రాక ఏది పడితే అది వాగుతా అంటే కుదరదు బిడ్డ. తెలంగాణ ఇది, తెలంగాణ గడ్డ ఎవడి అడ్డా కాదు, ఎవడి సొత్తు కాదు. ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోనే పరిస్థితి ఇక్కడ ప్రశ్నించే తత్వం కలిగిన ఈ గడ్డ. ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు కాళేశ్వరం గురించి పిచ్చి కూతలు కారు కూతలు గుయ్యకూరి. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డనే కాదురా సన్నాసులారా, గుర్తుపెట్టుకోరి. కాళేశ్వరం అంటే ఇక్కడ చాలా మంది 3 బ్యారేజీలు ఉన్నాయి, అందులో 15 రిజర్వాయర్లు ఉన్నాయి. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, దాంతోపాటు 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల స్వరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, వీటన్నింటినీ కూడా ఉన్నా కూడా ఏ ఒక్కడు కూడా ఏమున్నది అని ఇష్టం వచ్చినట్టుగా ఎవరిని నోరుకు వచ్చినట్టుగా వాడు మాట్లాడుతున్నాడు. నేను చూపెడతావు బిడ్డ. ఏంటంటే కాళేశ్వరం మేడిగడ్డ తెలంగాణ ప్రజలు ఇంకా ఎన్ని రోజులు తప్పుల ఇష్టం వచ్చినట్టుగా ఒక్కసారి చూడరు తెలంగాణ ప్రజలారా. కాళేశ్వరం అంటే ఏంటిది? 3 బ్యారేజీలు ఉన్నాయి, అలా 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 19 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 21 పంప్ హౌజులు ఉన్నాయి, 203 కిలోమీటర్ల స్వరంగాలు ఉన్నాయి, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఉన్నది, 98 కిలోమీటర్ల ప్రెజర్మెంట్స్ ఉన్నాయి, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉంది, 530 మీటర్ల ఎత్తున లిఫ్ట్ ఉన్నది, 240 టీఎంసీల ఉపయోగం ఉన్నాయి. వీటన్నింటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు. ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు. నేను ఒక మాట చెప్తా, ఎవడు చెప్తాడో తెలియదు కానీ ఒకసారి ఆలోచించాలి. ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఒక దుర్మార్గమైన అంశానికి సంబంధించి, ఇంత దారుణమైన అంశానికి సంబంధించి ఒకసారి మాట్లాడదాం. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కూడా ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా ఎవ్వనికి వాడితే వాడు ఎట్లా మాట్లాడుతున్నారంటే మీకు చూపెడతాగుర్రి. ఏం తెలంగాణ రాష్ట్రం అంటే మీ ఇష్టం అనుకుంటున్నారా? ఒకసారి ఇనూరి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను చెప్తాను. నేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద పడ్డారండి. ఇక్కడ ఇన్ని కనబడుతున్నాయి కదా. నేను ఒక అంశం చెప్తా, ఎవరికైనా చదువుకున్నోడైనా సరే, దీని మీద విమర్శలు చేసేటోడైనా ఎవడైనా సరే, అరే సన్నాసుల్లారా ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోరి. 1956 ఈ సంవత్సరం నుంచి మీ 2014 వరకు తెలంగాణ రాష్ట్రంలో సాగునీటికి సంబంధించి ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిల్రా? చెప్పుర్రా బోషిడికే గాళ్ళు. ఇప్పుడు చెప్పుర్రి. 1956 సంవత్సరం నుంచి 2014 వరకు మీరు ఎన్ని టీఎంసీలకు సంబంధించి సాగుకు సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం నీళ్లు ఇచ్చిర్రో చెప్పుర్రి. మగాడు అది దాన్ని మాట్లాడుతున్నారు కదా ఇయాల, చెప్పుర్రి. కేవలం 2014 నుంచి మీరు గుర్తుపెట్టుకోరి, 2014 నుంచి 2022 వరకే 40 లక్షల ఆయకట్లకు నీళ్ళు ఇచ్చిండ్రా. ఇప్పుడు చెప్పుర్రా మీరు ఎంత ఇచ్చిల్రా సన్నాసులారా? ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నారు. మీరు కట్టిన ప్రాజెక్టుల యొక్క కెపాసిటీ ఎంత? ఎన్ని టీఎంసీలు స్టోరేజ్ అవుతాయి? ఎన్ని టీఎంసీలు ఎత్తిపోస్తాయి? ఒకసారి మాట్లాడుకుందామా? బహిరంగ చర్చ పెట్టుకుందామా? మాట్లాడదామా? మీ ఇష్టమా? మీ జాగిరా? మీరు మాట్లాడేది ఇదేనా?
మగతనాల గురించి మగాడివా లేకపోతే అదా ఇదా అని మాట్లాడుతున్నారు కదా. రా, ఎవడి మొగాడో ఎవడు ఏందో చెప్తారుదా. 1956 నుంచి 2014 వరకు పరిపాలించిన మీ దిక్కుమాలిన పార్టీలే కదా ఈ తెలంగాణను ఎడారి చేసినాయి. అవునా కాదా? సమాధానం ఉన్నదా దీని దగ్గర? ఈరోజు కాళేశ్వరం మీద బట్టగాల్చి మీదేసుడే కాకుండా ఎవ్వని ఇష్టం వచ్చినట్టు వాడు నోటికి ఏది దొరుకుతుంది. అరే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రాంతానికి గుండెకాయ లాంటిది, గుర్తుపెట్టుకోర్రి. దానికి ఉన్న బ్యారేజీలు అయితేనే, దానికి ఉన్న పూర్తి స్థాయిలో పంప్ హౌస్లైనా సబ్ స్టేషన్లైనా మొత్తం పూర్తి స్థాయిలో అవన్నీ కూడా రిజర్వాయర్లైనా కూడా మన శరీరం, మానవ శరీరంలో గుండెకాయ లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. గుర్తుపెట్టుకోర్రి బిడ్డ. 1956 నుంచి 2014 వరకు మీరు ఏ పాట ఇచ్చిర్రో చెప్పురు, గంతే, ఎక్కువ అడగా నేను. 1956 నుంచి ఇప్పుడే లెక్క వెళ్తాం, అప్పటిదాకెందుకు మీ లెక్కలు మీ కథలేందో ఇప్పుడే చెప్తా ఆగురి. ఎంత అన్యాయం అంటే ఇది తెలంగాణ ప్రజలారా, ఎంత ఘోరం అంటే వీళ్ళు ఇచ్చిన హామీలు కాకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవ్వరు పడితే వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవ్వనికి నచ్చినట్టు వాడు ఏది పడితే అది మాట్లాడుతూనే ఉన్నారు. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా కనీసం 1956 నుంచి నువ్వు ఇచ్చిన లెక్కేంది ఒక్కసారి చెప్పు, నేను మాట్లాడతా. చెప్పు, ఎవడెవడైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ చెప్పురు ఒకసారి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు ఇంత జరుగుతున్నది కదా, ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారు కదా. కనీసం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంది, ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎట్లుండే, ఆ ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందించుండే, ఎట్లుండే అనేది చెప్పిరా? ఎప్పుడన్నా చెప్పిరా మీరు? లేదు. ఎందుకు చెప్పరు? మీకేం అవసరం అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మంచిగుంటే దాని మరమ్మతులు చేయాలి, ఇంకా అది పూర్తిగా కూడా కాలే, మొత్తం అయిపోలే, ఇంకా చేసే పని కూడా సగం అల్లనే ఉన్నది. దాన్ని అన్నింటినీ ఇష్పెట్టి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎవ్వనికి నోరు వచ్చినట్టు వాడు మాట్లాడుతూనే ఉన్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. మంది మాటలు పట్టుకుంటే ఊళ్ళల్లో ఒకటి అంటారు, ఏదో డైలాగ్ ఉంటుంది, మంది మాటలు పట్టుకొని మారవానం పోకురా బిడ్డ అన్నట్టుగా మీరు కూడా గట్ల చేసుకోకూరి. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎవ్వడు ఎన్ని చెప్పినా 1956 నుంచి 2014 వరకు ఉన్న రాజకీయ పార్టీలకు సంబంధించిన సన్నాసులందరూ ఈ తెలంగాణలో నీటి పారకానికి సంబంధించి ఎన్ని ప్రాజెక్టులు కట్టిలు, ఒక్కొక్క ప్రాజెక్టులో ఎన్ని టీఎంసీల నీళ్లు స్టోరేజ్ ఉంటుంది, ఎంత ఎత్తిపోస్తుంది, దాంతోపాటు ఎన్ని ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చిలో చెప్పమను. మళ్ళా తెలంగాణ సమాధానం దొరకకపోతే కుర్చీ మడత పెడతారు తెలంగాణ ప్రజలు. ఏం తమాషాగా ఉందా? మేడిగడ్డ ప్రాజెక్ట్ అంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అంత సింపుల్గా తీసేస్తున్నారా? ఈ తెలంగాణలో రానున్న 2 నెలల తర్వాత పరిస్థితి ఏంది పరిస్థితి? నీళ్ల కోసం అల్లాడిపోవా? భవిష్యత్తు చెప్పరా? కొత్త ప్రభుత్వం ఏర్పడింది, అధికారులు సలహాదారులు ఏం చేస్తున్నారా మీరు? ఇరిగేషన్ శాఖకు సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు మీరంతా? ఈ తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే రోడ్డు మీద గడ్డి వీక్తున్నారా, కోడిగుడ్డు మీద ఈకలు వీక్తున్నారా? ప్రాజెక్టులు దేనికోసం కడతారు? ఓ పార్టీ కోసం కడతారా? ఓ ప్రభుత్వం కోసం కడతారా? తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం కడతారా? ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 4 కోట్ల మంది ప్రజలకు నీళ్లు అందించడానికి త్రాగునీరు, సాగునీరు అన్నిటి కోసం కదా కట్టింది. ఏ రాజకీయ పార్టీ కోసమో ఏ రాజకీయ నాయకుడి కోసమో కట్టలేదు కదా. మరి అలాంటి ప్రాజెక్టుల వల్ల మీరు ఇంత నష్టపోతా ఉంటే ఇంకా మనం మౌనంగా ఉంటే దేనికి సంకేతం ఇది? చెప్పండి తెలంగాణ ప్రజలారా. 1956 నుంచి 2014 వరకు ఎన్ని ఎకరాలకు ఆయకట్టు కట్టిల్లు, ఎంత సాగిచ్చిల్లో అడుగుర్రి. అప్పుడున్న ప్రభుత్వాన్ని ఒక్కొక్కరిని తీసుకొచ్చి అడుగుర్రి, బహిరంగంగా చర్చ పెట్టుర్రి. ఒక్కడు కూడా సమాధానం దొరకదు, ఒక్కడి దగ్గర కూడా సమాధానం ఉండదు. ఎస్, ఇది నిజం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ నేటికి కూడా వచ్చిన 10 ఏళ్లలో కాస్తో కూస్తో ఏ బయట ఏం జరిగిందో ఎక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ రైతన్నలు అయితే ప్రశాంతంగా ఉన్నారు. అడగండి ఏ ఇంటికి పోయి. నేను కలెక్టర్ నుండి ఈ రాష్ట్ర సిఎస్ నుండి మొదలు పెడితే గ్రామీణ స్థాయిలో చిన్న ఉద్యోగి గారికి మొత్తం ప్రభుత్వ శాఖలను అడుగుతా, మీకు ఏ రోజైనా నీళ్ళకి ఇబ్బంది అయిందా? మీకు ఏ రోజైనా ప్రాజెక్టులకు సంబంధించి ఊళ్ళల్లో ఎకరాలకు మీ పంట పొలాలకు నీళ్లు రాకుండా ఆగినాయా? ఒక్కసారి మాట్లాడుకుందాం. గతం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? 365 రోజులు ఎండాకాలమే కనిపించేది మనకు నీళ్ళ గోస. గ్రామాలలోనైతే వాళ్ళు పని పోయి రావాలి, బిందెలు పట్టుకోవాలి, బకెట్ల కాడికి పోవాలి, షాదబాయిల కాడికి పోవాలి, ఆడ పంప్ హౌజులు నడితే ఆడులో వాగుల కాడికి పోవాలి, బోర్ల కాడికి పోవాలి. వాళ్ళ జీవితాలు ఎట్లుండేనో తెలుసా? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి
ఇంత చెప్తున్నారు. ఒరే సన్నాసులారా, నేను ఒకటి చెప్తున్నా, 240 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవచ్చురా. 141 టీఎంసీలకు సంబంధించిన కెపాసిటీ స్టోరేజ్ ఉంటుందిరా. దీన్ని పట్టుకొని మేడిగడ్డ మేడిపండు అని ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది? మీరు ఒక్కసారి ఆలోచించండి. రాజకీయాలు అనేది వ్యక్తిగత కక్షలకు ఒక పార్టీకి సంబంధించిన కాదు. ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నాం. 4 కోట్లకు అది గుండెకాయ లాంటిది ప్రాజెక్టు. దాన్ని పట్టుకొని ఇక ఇష్టం వచ్చినట్టుగా ఎవడికి దోచిందాడు మాట్లాడుతున్నాడు. మంది మాటలు నమ్మి మార్వానం పోయే ముచ్చట్లు షేకురి. వాళ్ళు చెప్పేదని పచ్చి అబద్ధాలు. మార్పు పేరుతో వచ్చింది ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది? ఏం చేసింది? అభయస్తం ఫామ్లో ప్రజాపాలన పేరుతోనే రోడ్ల మీద నిలబెట్టింది. ఆటో డ్రైవర్లను చచ్చిపోయేటట్టు చేసింది. రైతన్నలకు ఉరితాడు చూపెట్టింది. ఏం చేసింది? గత ప్రభుత్వం ఇచ్చిన పోస్టులను పట్టుకొని నేను ఇచ్చిన మంది ఇచ్చిన కొడుకు నా కొడుకు అన్నట్టుగా చేసింది. జర్నలిస్టుల మీద దాడులు చేపించింది, కేసులు పెట్టించింది, భయభ్రాంతులకు గురి చేస్తుంది. రౌడీ రాజ్యాన్ని చూపెట్టింది. ఇందిరమ్మ రాజ్యం కాదు, రౌడీ రాజ్యాన్ని చూపెట్టింది. ఇక దీన్ని పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా ఏది పడుతుంది అంటే మనం ఏం చేయలేం. నేను చెప్తున్నా కదా మీకు. ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. యోగిడ ఏం జరుగుతుందో ఒకసారి చూడురి. నీళ్ళిచ్చే కాళేశ్వరం మీద కుట్రలు ఎందుకు చేస్తున్నారు అనేది చాలా కీలకమైన అంశం. ఈరోజు గలగల పారేటి గోదారమ్మ అని మనం ఎంత చక్కగా పాట పాడుకుంటాం. ఎంత మంచిగున్నది నా తెలంగాణలో. ఇలాంటి తెలంగాణలో నీళ్ళిచ్చే కాళేశ్వరం మీద కుట్రలు ఎందుకు? ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో కాళేశ్వరం ప్రాజెక్టు కీలక అంశంగా మారింది. అటు ఢిల్లీనున్న బీజేపీ, ఇటు రాష్ట్రంలో ఉన్న సర్కార్ ఇదే అంశంతోని బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తారని ఆరోపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక నిర్ధారక ఆస్తి అని, దానిని పూర్తిగా పక్కన పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని, తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడతామని ఇప్పటికే ప్రకటించింది. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యత ఏంటి? మేడిగడ్డ మీద కాంగ్రెస్ సర్కార్కు ఎందుకు ఇంత నిర్లక్ష్యం అంటూ కూడా మనం చెప్తున్న పరిస్థితి కనుమ. అరే నాయన, తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టద్రా నాయన అని గతంలోనే ఆ పక్కనున్న రాష్ట్రము ఎన్ని 6,000 7,000 ఎకరాలు ఏమో పోతున్నాయి, 7-8 గ్రామాలు పోతున్నాయి, మాకు దాన్ని ఆయకట్టు పెంచుడు కాదు కొద్దిగా తగ్గించి కట్టుకోరని గప్పుడే చెప్తే గదంతా కుదరదని మంచిగా తీసుకొచ్చి గోదావరి ప్రాజెక్టు కాడ కాళేశ్వరం కడితే ఈ రోజు ఆ కాళేశ్వరం మీదనే కుట్రలు చేస్తారు. మనకు కమిషన్లు కావాలి, కాంట్రాక్ట్ కావాలి, కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అభివృద్ధి అనేది వద్దు. మనకేం కావాలి? వాడు ఏది చెప్తాది, వాడు ఏ పార్టీడో మన పార్టీడే, మన పార్టీ నిజం చెప్తారు రాబాయ్, పక్కోడు అబద్ధాలు చెప్తాడు. ఇదే పరిస్థితి. ఒక ప్రాజెక్టు గురించి ఇంత జరుగుతూ ఉంటే ఇంకా మన బతుకులు రోడ్డు మీద పడతా అంటే, మన బతుకులు బిచ్చ బతుకులు అవుతా అంటే, మన భూములన్నీ నెర్రలు వారిపోతా ఉంటే, మన ఇంటికున్న ఎనగర్ర ఎప్పుడు ఊసిపోతుందో తెలియని బ్రతుకులు అయిపోతా ఉంటే, మనం బ్రతకాలన్నా సావాలన్నా తెలియని పరిస్థితి అయితే ఈ రోజు నీళ్ల పంచాయతీ మొదలుపెట్టి నీళ్లు నిధులు నియామకాలనే కదా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకాలకు సంబంధించి పోరాటం చేసి 1,200 మంది విద్యార్థులు అమరవీరులైంది. ఎవడి కోసమయ్యా? ఎవడి స్వార్థాల కోసమయ్యా? ఒకసారి మాట్లాడండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే రోడ్డు మీద గడ్డి వ్యక్తున్నారా, కోడిగుడు మీద ఈకలు వ్యక్తున్నారా అని తెలంగాణ సమాజం దుమ్మెత్తి పోస్తా ఉన్నది. ఎందుకు పోయేది? ఎవరి స్వార్థాల కోసం తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడతా అని పోతున్నారు? ఎవరి స్వార్థాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు? మాట్లాడమని చెప్పండి, బహిరంగంగా చర్చ పెట్టండి. ఈరోజు నిన్న మైకు తీసుకొని వస్తా. 1956 నుంచి 2014 వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ అప్పుడు పరిపాలించిన పార్టీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని టీఎంసీల నీళ్ళు ఇచ్చినాయి, ఎంత ఇచ్చినా అని మాట్లాడమని చెప్పండి తెలంగాణ ప్రజలారా. ఒక్కడు మాట్లాడితే దేనికంటే దానికి ఉంటా నేను. ఎవరి దగ్గర ఒక్కడి దగ్గర కూడా తెలియదు, సబ్జెక్ట్ కూడా ఉండదు, వాడు ఇష్టం వచ్చినట్టు ఓరుతాడు. ఒకసారి మీకు చూపెడతాను నేను ఎందుకు మీకు చూడుర్రి. రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి ప్రాణహిత నీళ్లను వాడుకునే ఏకైక వనరు, సస్యశ్యామలమైన ఉత్తర తెలంగాణ ప్రాంతం, వేసవిలోనూ మత్తళ్ళు దూకిన చెరువులు. మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా తిరుగుదాం, నేను వస్తా మీరు రండి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఎండాకాలంలో చెరువులు మత్తళ్ళు దునుకంగా మీరు చూసిర్రా? డైరెక్ట్ క్వశ్చన్. మన భారతదేశంలోనే చూద్దాం, తెలంగాణ కాదు ఇతర రాష్ట్రాలల్లో ఎండాకాలంలో చెరువులు మత్తళ్ళు దునుకంగా ఎక్కడన్నా చూసినామా? లేదే, వాస్తవం అది. ఇక చూడుర్రి, గ్రావిటీ ద్వారా నీరిచ్చేందుకు లేని అనుకూలత, ప్రాజెక్టే పనికిరాదంటున్న కాంగ్రెస్ సర్కార్. 19,73,850 ఎకరాలకు నీళ్లిచ్చామన్న అధికారులు. తుమ్మిడిహెట్టి దగ్గర కొత్త ప్రాజెక్టుకే కాంగ్రెస్ నిర్ణయం. అధ్యయనం జరుగుతుండగానే అన్నారం నుంచి నీళ్లు మేడిగడ్డను
కూల్చేందుకేనని బీఆర్ఎస్ ఆరోపణలు అంటూ కూడా చూడొచ్చు. ఒకసారి చూడండి, తెలంగాణ ప్రాంతం చాలా ఎత్తైన ప్రాంతం, నదుల ప్రవాహం కంటే చాలా ఎత్తుగా ఉంటుంది. అందుకే ఆ నదుల నుంచి కాలువల ద్వారా నీటిని పారించుకోలేని దుస్థితి ఈ తెలంగాణది. దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతం మొత్తం బీడు బారిపోయింది. పక్కనే గోదావరి నది ప్రవహిస్తున్నా పంటలు పండించుకోలేని, తాగేందుకు నీళ్లు లేని దయనీయమైన పరిస్థితి ఉత్తర తెలంగాణది. ఈ ప్రాంత ప్రజల ఒత్తిళ్లతోనే గోదావరి నదిపై ప్రాజెక్టు కట్టాలని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి చేవెళ్ల దాకా నీళ్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేసింది. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఇంకొకటి కూడా ఉన్నది. చూడురి, తుమ్మిడిహెట్టి దగ్గర సమస్య ఏంటి? తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడితే 167 మాత్రమే టీఎంసీలు మాత్రమే నీటి. ఇదే విషయాన్ని సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా గత ప్రభుత్వానికి లేఖ ద్వారా వర్ష ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చెప్పే ప్రయత్నం చేసింది. కానీ అలాంటి పరిస్థితి ఉన్నదా ఒకసారి మీరే ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచిస్తారని చెప్తున్నా. ఈ రోజు మీరు అనుకుంటున్నట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ఇతరత్ర ప్రాజెక్టు దానికి సంబంధించి కూడా మీరు అందరూ చూస్తున్నారు కదా, ఈ మేడిగడ్డను ఈ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో బొందబెట్టేందుకు సిద్ధం పడుతున్నారు, కూల్చేందుకు కుట్రలు పండుతున్నాయి. కాబట్టి మనమందరం కూడా ఒకటే అంశాన్ని తెర మీద పెట్టుకోవాలి. ఏమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి మీరు ఆలోచించండి. ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను మనం అందరం కూడా చూద్దాం. ఎందుకంటే నీళ్ళన్నీ కూడా ఏ విధంగా వెళ్ళిపోతున్నాయి, ఏం జరుగుతున్నది అనేది కూడా చూద్దాం. దయచేసి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కూడా పూర్తి స్థాయిలో కూడా నీళ్లకు సంబంధించిన గోస రాబోతున్నది. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తిరిగి, అన్ని నియోజకవర్గాలు తిరిగి పాదయాత్ర చేసి తెలంగాణ ప్రాంతం యొక్క భౌగోళికంగా పరిస్థితులు ఏంది, ఇక్కడ పంటల పరిస్థితి ఏంది, ఏం కథ అనేది చూస్తాం. మీకు ఎక్కువ ఎగ్జాంపుల్ నేను చెప్పా, ఒక్కటే ఎగ్జాంపుల్, తెలంగాణలోని ఫ్లోరైడ్ జిల్లా నల్గొండ జిల్లా. అలాంటి నల్గొండ జిల్లాలో నాకు తెలిసినంత వరకు బత్తాయి తోటలు ఉండేది, దాంతోపాటు ఆముదానికి సంబంధించినవి మాత్రమే ఉండే, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినవి మాత్రమే ఉండే. కానీ ఈరోజు అక్కడ పంటలు వండుతలేవా? ఒకసారి ఆలోచించురు తెలంగాణ ప్రాంత బిడ్డలారా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి ఆలోచించండి. ఇంత జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఇగో దీని మీద ఎంత కుట్రలు చేస్తున్నారంటే వీళ్ళకి నచ్చినట్టుగా చేస్తారు, ఎవరికి నచ్చినట్టుగా అని. ఇగో దీనికి తోడుగా ఎగువన ముప్పు సమస్యలు, అభయారణ్యం ఉండడం ద్వారా కూడా సమస్యగా మారాయి. అందుకే దాన్ని రీడిజైన్ చేసి గోదావరి ప్రధాన ప్రవాహం పైన 3 చోట్ల 3 బ్యారేజీల నిర్మాణానికి గత బీఆర్ఎస్ హయాంలో రూపకల్పన జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే తుమ్మిడిహెట్టు దగ్గర 167 టీఎంసీల నీరు గరిష్టంగా అందుబాటులో ఉంటుంది. అదే ప్రాణహిత గోదావరి సంగమం దగ్గర 284 టీఎంసీల లభ్యత ఉంది. భవిష్యత్తులో ఎగువ రాష్ట్రాలు 63 టీఎంసీల నీటిని వాడుకున్న తెలంగాణకు 221 టీఎంసీల నీరు దొరుకుతుంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ ప్రకారం కేవలం 44 టీఎంసీల నీరు మాత్రమే తీసుకునే వీలుంటుంది. కాళేశ్వరం డిజైన్ ప్రకారం రోజుకు 2 టీఎంసీల చొప్పున 90 రోజుల పాటు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అంటే 180 టీఎంసీల నీటిని తీసుకోవచ్చు. 3వ టీఎంసీని కూడా తీసుకునేలా గత బీఆర్ఎస్ సర్కార్ పనులు ప్రారంభించింది. అది కూడా పూర్తయితే మరో 90 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంటుంది. వర్షాలు లేకుండా తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారుతుంది. అలాంటి చోటికి నీరును అందించాలంటే ఖచ్చితంగా ఎత్తిపోసుకోవడం తప్ప మరో మార్గం లేదు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టును మూసివేయాలన్నట్లుగా మాట్లాడుతుంది. 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదని పదే ఆరోపిస్తుంది. కానీ కొద్ది రోజుల క్రితం మంత్రులు మేడిగడ్డను సందర్శించిన సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు ఇనుర్రై సన్నాసులర గట్టిగా చెవులు నక్క చెవులు పెట్టినూరు ఇప్పటి వరకు 98,570 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిచ్చినట్లుగా వాళ్ళు తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 కింద ఎల్ఎండి, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 మరియు నిజాం సాగర్ ప్రాజెక్టు కింద మొత్తం కలిపి వానాకాలం యాసంగి 2 పంటలకు గాను 18,75,280 ఎకరాలకు నీళ్ళు అందించలే. ఇప్పుడు చెప్పుర్రిగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద నీళ్ళు ఇయ్యలే అని చెప్తున్నారు కదా సన్నాసులందరికీ చెప్తున్నా. 18,75,280 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని ఏకంగా అక్కడి అధికారులే వివరించిర్రు. దాంతో పాటు వర్షాలు లేకపోవడంతో గత 5-6 ఏళ్లుగా శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులు ఎండిపోయాయని, ఫలితంగా ఆయకట్టుకు నీరందలేదని తెలిపారు. కాళేశ్వరం నిర్మాణంతో 2 ప్రాజెక్టులు పునర్జీవనం అధికారులు సవివరంగా వెల్లడించారు. అంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుతో కొత్త ఆయకట్టుకు 1,00,000 ఎకరాలు
అంటే దానితో పాటు 18 లక్షల ఎకరాల స్థిరీకరణ కలిపి మొత్తం 19 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతున్నాయని అధికారులు వివరించారు. ఇక పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ పనులు పూర్తయితే కొత్తగా మరో 19,75,280 ఎకరాలకు నీళ్లు అందే అవకాశం ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు తెలంగాణలో ఎన్ని ఎకరాలకు నీళ్లు అందుతుంది కాళేశ్వరం ప్రాజెక్టుతోని? ఆల్మోస్ట్ 20 లక్షల ఎకరాల దాకా అందుతుంది. 19,75,280 అంటే ఆ 25,000 యాడ్ చేసినా కూడా ఆల్మోస్ట్ దగ్గర 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు అందుతుంది. చెవులు లేనోడు ఇట్లా కొట్టుకొని ఇనుర్రి. 20 లక్షల ఆయకట్టు ఇక్కడ నీళ్ళు అందుతుంది 20 లక్షల ఎకరాలకు. మేడిగడ్డ మీద వీళ్ళు కుట్రేందుకు చేస్తున్నారంటే మనిషికి గుండె ప్రధానమైనది, మెదడు ప్రధానమైనది. ఈ రెండు చోట్ల ఎక్కడ బలమైన గాయాలు నిలువెత్తు మనిషి అయినా కూడా కుప్పగోలి ప్రాణాలు వదిలేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డకు కూడా అలాంటిదే. అటు ప్రాణహిత నది, ఇటు గోదావరి నది నీళ్లను ఒడిసిపట్టి పైకి ఎత్తిపోసుకునేందుకున్న ప్రధానమైన వనరు మానవ తప్పిదమే, నాణ్యతా లోపమే, భూగర్భంలోని మార్పుల వల్లనే. కానీ 7వ బ్లాక్లోని 4వ పిల్లర్ దెబ్బతిన్నాయి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన ప్రతి ఏడాది కంటే రికార్డు స్థాయిలో వరదల ప్రవాహం నమోదైంది. ఇలా ఏ కారణం చేతనో పిల్లర్లు దెబ్బతింటాయి. దానిని సాకుగా చూపించి బ్యారేజీ మొత్తం కుప్పగూలేలా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. కుంగుబాటుపై ఓ వైపు ఎల్ఎన్టీ అధ్యయనం చేస్తుంటే మరోవైపు అన్నారం బ్యారేజీ నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేశారు. ఫలితంగా పనులు నిలిచిపోయాయని ఏకంగా ఎల్ఎన్టీ సంస్థ రేవంత్ రెడ్డి సర్కార్కు లేఖ రాసింది. సర్కారు పెద్దల మాటలు చేతలు అన్ని మేడిగడ్డ బ్యారేజ్ పూర్తిగా దెబ్బతినాలన్నట్టుగానే ఉన్నాయనిపిస్తుంది. దీనికి 2 కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి, లక్షల కోట్లు వృధా చేశారని గత ప్రభుత్వంపై అపవాదు వేసి ఎన్నికలలో లబ్ధి పొందడం. మరోటి, గుండెకాయ లాంటి మేడిగడ్డ దెబ్బతింటే అది ఇక పనికిరాదు, రిపేర్ల కూడా ఖర్చుతో కూడుకున్నామని చెప్పి 9 దగ్గర ప్రాజెక్టు కట్టుకోవచ్చని 2 ప్రధాన ఉద్దేశాలతోని కాళేశ్వరం మీద ఏందంటే పూర్తి స్థాయిలో పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. ఏంది అంటే ఇక్కడ 2 అంశాలు. ఒకటి, లక్షల కోట్లు వృధా చేశారని బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణ చేయడానికి, ఇంకొకటి ఇది పనికిరాదు, దీన్ని రిపేర్లు ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పనీకి ఈ దొంగలు చేస్తున్న పని ఇది. ఇప్పుడు చెప్పుర్రి, దొంగలు ఎంత నీచంగా తయారయ్యాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులకు సంబంధించి అరే నీళ్ళు అందించిన ఉన్న దాంట్లో నీళ్ళు అందిరా అంటేనో ఇప్పుడు ఎట్లున్నదంటే బతికి ఉండగా నీళ్ళు ఏనోడట ఆ సచ్చినాక తులసి నీళ్లు నోట్లో పోసినట్టున్నది ఇలా పరిస్థితి. ఇప్పుడు మేడిగడ్డ అనే ప్రాజెక్టు పిల్లలు గుంగినాయి, ఓకే యాక్సెప్టబుల్, దాంట్లో ఏం తప్పు ఉన్నది? అది వాతావరణ పరిస్థితి వర్షాల ద్వారానో లేకపోతే అక్కడ నిర్మాణానికి సంబంధించి ఏదైనా తప్పిదం జరుగుతున్నాయి, ఏదో జరిగింది, కుంగిపోయినాయి, అయితే ఏంది? ఇప్పుడు ఇల్లు కట్టినప్పుడు గోడకు సంబంధించి ఓ సైడో లేకపోతే ఓ పిల్లర్కు ఏదో మొత్తం ఇల్లంతా కూల్చేస్తావా? ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టిను, అక్కడ కేసీఆర్ ఉన్నాడని కక్ష సాధింపుతో నీకు ఉండబుద్ధి అయితే లేదు, మరి కూల్చేస్తావా? సెక్రటరియట్ కేసీఆర్ కట్టిండు, కూల్చేస్తావా? అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ కట్టిండు, కూల్చేస్తావా? అమరవీరుల స్మారక చిహ్నం కేసీఆర్ కట్టిండు, కూల్చేస్తావా? రహదారులు కేసీఆర్ అండు, చెడగొడతావా? ఏదైనా జరిగితే దాని లోపాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి దాన్ని ఏం చేయాలి? దాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ ఒక్కసారి ఎక్కడెక్కడైతే వారికి రిపేర్లు ఉన్నాయో అవి చేపించడానికి ఏమైతుంది మీకు ఏమంట అంటున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్ళిచ్చే కాళేశ్వరం మీద ఎందుకురా మీకు ఇంత కుట్ర నాకు అర్థం కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజలకు జీవనాడిలా ఉంటుంది. ఆ ప్రాజెక్టును ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలదే. మీరు ఇంజనీర్లనే తీసుకురారి, ఎవరినైనా తీసుకురారు, ప్రపంచంలో ఎక్కడున్న మేధావులందరినీ తీసుకురారి, ప్రపంచంలో ఉన్న మొత్తం ఇంజనీర్లు అందరినీ తీసుకురారా సన్నాసులారా. మీకు చెవులకు శివుడు వచ్చినాడు, పోయి చూపెట్టుకోరి. ప్రపంచంలో ఉన్న మొత్తం మేధావులందరినీ తీసుకొద్దాం, కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోదాం. రిపేర్లు చేసుకోవడానికి ఏమైతుంది? నీ ఇంట్లోకెళ్ళి పైసలు పెడుతున్నావా? మీ తాత ముత్తాతల ఆస్తులు ఏమన్నా రాసిస్తున్నావా? నా పైసలే కదా, నా తెలంగాణ సమాజం పైసలే కదా. నీకేమైతుంది? మా మీద ట్యాక్సులు బాదు, మేము ఇస్తాం, రూపాయో 2 రూపాయలు వార్తవచ్చు. కానీ మీ జీవితాంతం ఇక్కడ మాకు తిండి లేకుండా నా పొలాలు ఎండిపోయి మళ్ళా నీళ్ళ కోసం బిందెలు పట్టుకొని వాగుల పొంటి, వంకల పొంటి, బాయిల పొంటి, బోర్ల పొంటి, శాదబాయిల చుట్టూ తిరగాలనా? ఇంకా మేము ఆధునిక కాలంలో అడుగుపెట్టినాం. అరే మొన్నటిదాకా కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి, 1,00,00,000 కోట్లు. మరి కాగు నివేదిక ఇట్లా చెంప పొంటి ఒక్కటి అందుకుంటే అదేంది పండుగాడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతాడు అంటారు చూడు, పోకిరి సినిమాల డైలాగు అట్లా కాలే మీకు మొన్న కాగు నివేదికతోని. మరి ఇంకేం కావాలి? ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఏమైతే ఉన్నదో దాన్ని కూల్చేయాలి. మీరు మేడిగడ్డను మొత్తం బంద్ చేయాలనుకుంటున్నారు. మరి మేము కూడా ఒక పని చేస్తాం,
మొత్తం మిమ్మల్ని బంద్ చేస్తాం, మీరు రాజీనామా చేసి ఇంటికి పోరి, ఇంటికి పోవాల్సిందే మీరు. మేము కూడా మీ ప్రభుత్వాన్ని మార్చేస్తాం. మాకెందుకయ్యా? మా పైసలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును మూత పెడతా అంటే నువ్వెందుకు మాకు? ఇక నిన్ను కూడా బంద్ పెడతావు, నిన్ను కూడా సాగనంపే కార్యక్రమం నడుస్తుంది. ఇక ఈరోజు మేడిగడ్డ పోయి పరిశీలిస్తూ ఉంటే అరే వీళ్ళ మీద ఆరోపణలు. అరే ఎంత అన్యాయం అండి ఇది. ఇప్పుడు చూడురి, ప్రాజెక్టులకు సంబంధించి లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే వచ్చిర్రే అనుకో, వాళ్ళే వచ్చిర్రు అనుకో, ఏముంటుందాడా? వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఈ ప్రాంతానికి సంబంధించి వీళ్ళందరూ ఉద్యమకారులు. వీళ్ళేమో పైసలు ఇస్తేనో బీరు పొట్లాలకో, బిర్యానీ పొట్లాలకో, బీరు బాటిళ్లకో, మందులకో, పైసలకో దేనికి అమ్ముడు పోయే కార్యకర్తలు కాదు. ఉద్యమకారులు తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసే ఉద్యమ కరుడు గట్టిన తెలంగాణవాది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి గర్భకోశం ఏ విధంగా బిడ్డను సంరక్షించిందో ఈ తెలంగాణను కూడా ఈ ఉద్యమకారులందరూ కూడా తమ ప్రాణాలను పరంగా పెట్టైనా ఈ తెలంగాణ గడ్డను రక్షిస్తారు బిడ్డ, గుర్తుపెట్టుకోను. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్తున్నా, దయచేసి మీరందరూ ఆలోచించాలి. ఇది మన తెలంగాణ గడ్డ, ఎవ్వడి వల్ల రాలే, మనం తెచ్చుకున్నాం. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి. ఆనాడు 9 నెలల పాటు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి ఎంత అవస్థలు పడ్డదో మనం కూడా ఈ ఆంధ్ర సన్నాసుల దగ్గర కూడా బానిసలుగా ఉండి అంతే అవస్థ పడ్డాం. 1956 నుండి 2014 వరకు ఎక్కడికైనా చర్చకు ఏడికైనా పోదాం, ఎంతసేపు అయినా మాట్లాడదాం. 2014 వరకు మేధావులు అని చెప్పేటోడు ప్రతి ఒక్కరిని మన ఇంటికలు వీకి నేను లెక్క పెట్టి చూపెడతామనికి. నేను చెప్తున్నా కదా, మేధావులు వాడు వీడు ఎవ్వరి దగ్గర ఏం లేదు సబ్జెక్టు. ఎవడు రాత్రిలు వచ్చి ఎవడు కట్టల బ్యాగులు ఇస్తే వాడు తెల్లారి ఓహో ఆహా అని భజన, ఇదే ఉంటది కథ. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నా మీద కూడా విమర్శలు చేసిలు. నేను భగవద్గీత మీద ప్రమాణం చేసిన, అన్నిటి మీద నేను నీతి నిజాయితీతోనున్నా. ఇప్పటికీ చెప్తున్నా, ఈ తెలంగాణ ఆగం కాబోతుంది. నేను చెప్తున్నా, ఖబర్దార్ చెప్తున్నా, తెలంగాణను రక్షించేది ఎవరో తెలుసా? ఏ పార్టీ నాయకులు కాదు. ఇక్కడ ఒక తెలంగాణ బద్రీనాథుల సినిమాలో చూపించినట్టు ఒక సైన్యం ఉంటది కదా, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కరడు గట్టిన తెలంగాణ వాదులు ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళందరూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షిస్తారు, గుర్తుపెట్టుకోరు. వీళ్ళందరూ ఊరికే రాలే, ఇక్కడ కనబడ్డోళ్ళందరూ వీళ్ళందరూ ఉద్యమాలు చేసిన వాళ్ళు, కేసులు అయిన వాళ్ళు, లాఠీ దెబ్బలు తిన్నోళ్ళు. వీళ్ళు రకరకాలుగా మానసికంగా అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడ్డోళ్ళు. అందుకోసమే చూడుర్రి, మా స్థానం ఇదే కానీ మీరు పరిపాలించండి అని ఇప్పటికే చెప్తున్నారు. చూడండి, వాళ్ళు రోడ్డు ఇరువైపులా ఉన్నా ఒక సంతోషం, మా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి వెళ్తున్నారు. మేడిగడ్డ మీద గింత కుట్ర జరుగుతూ ఉంటే ఈరోజు మేడిగడ్డ మీద ఏం లేదన్నా, కేవలం రిపేర్లు చేస్తే సెట్ అవుతుంది అన్నారా. మేడిగడ్డ రిపేర్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నేను చెప్తున్నా కదా, వీళ్ళ దగ్గర సావానెత్తురు సావకపోతే వీళ్ళు పనిచేయాలనే తీరు ఉంటే ఖచ్చితంగా కూడా మహా అంటే 60 రోజులు పడుతుంది, 20 రోజులు 30 రోజుల నుంచి 40 రోజులు పడుతుంది. 40 రోజులు అంటే ఇది మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ వరకు మళ్ళీ నీళ్లు గలగల వారేటి గోదావరి చెరువులన్నీ మత్తళ్ళు దొక్కియచ్చు. ఏ ఇంజనీర్ను తీసుకొస్తారో రమ్మన్నారు. ప్రపంచంలో ఉన్న ఈ తెలంగాణ మేధావులు అని చెప్పుకునే వాళ్ళైతే నాకు అర్థనైనా వాళ్ళు భజన బ్యాచ్, వాళ్ళు కేవలం వాళ్ళ స్వార్థ పూరిత రాజకీయాలకు అమ్ముడువైన వ్యక్తులు. దీంట్లో క్లారిటీ, తెలంగాణలో నేను మేధావి అని చెప్పి నేను ఆ సంఘం ఈ సంఘం నా లొట్టపీ సంఘం అందరూ అమ్ముడువైన బ్యాచ్. నేను చెప్తున్నా కదా, మస్తు క్లారిటీ ఉన్నది, దుకాణం అంతా నా దగ్గర ఉన్నది. సందర్భం సమయం వచ్చినప్పుడు అందరి బయట పెడతా. ఒక్కొక్కడు మంచి పేరుతో చెలామణి అవుతున్న ఒక్కొక్కడు కూడా బద్మాషిగాళ్ళు. నేను చెప్తున్నా, ఈ తెలంగాణను ఆగం చేయడానికి వచ్చి ఆంధ్ర కుక్కల మోచేతుల దగ్గర పనిచేసేటోళ్ళు. ఇప్పటికీ తెలంగాణలో నారా చంద్ర తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డిజిటల్ మీడియా ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి వెనక బ్యాక్ సైడ్ ఉండి ఇప్పటికీ ఆయనను సేవ్ చేసుకుంటూ వస్తుంది. ఎస్, వాస్తవం కాదని చెప్పరు. అరే నా తెలంగాణ గడ్డను మీరు ఆగం చేయడానికి ఎవర్రా? ప్రాజెక్టులు ఏమన్నా మీ తాతలు కట్టించలా, మీ ముత్తాతలు కట్టించలా, మీ ఇంట్లో ఆస్తా, మా సంపద ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీద 2 ఆరోపణలు చేయాలి. ఏంటియో తెలుసా? ఒకటి, పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణ ప్రాంతంలో ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ప్రాజెక్టును వాళ్ళు ఏం చేస్తారంటే ఇది కూలిపోయే ప్రాజెక్టు, ఇది వేస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి 1,00,000 కోట్ల అవినీతి చేసిందని ఒక ఆరోపణ చేయాలి. ఇంకోటి, వీటిని రిపేర్లు చేస్తే పూర్తి స్థాయిలో 1,00,000 కోట్ల అవసరం అవుతుందని ఇంకొక రకంగా చెప్తారు. నిజమేది, నేను చెప్తున్నా కదా. ఇప్పుడు కేటీఆర్ పక్కన ఊకున్న ఆయన ఎవరు? స్పీకర్ గారు, మీకు తెలుసు కదా. ఒకసారి చూడు, ఇలా ఒకసారి మీరు అందరు చూడాలి. వీళ్ళందరూ వస్తున్నారు కదా, వీళ్ళందరూ వెళ్తున్నారు కదా. స్పీకర్ మధుసూదనాచారి గారు, మీరు అందరూ చూడు, అందరు దేనికోసం పోతున్నారు? ఈ ప్రాంత బిడ్డల కోసం పోతున్నారు. ప్రతి ఒక్కడి స్వార్థంతో ఎవడింట్లో వాడు కూర్చొని నాకేంది, నా తెలంగాణ ఏడి పోతే నాకేంది, నాకు కాంగ్రెస్ పార్టీ జెండా ఉన్నది, సీఎం రేవంత్ ఉన్నాడు, లేకపోతే మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే అది మన దౌర్భాగ్యం, ఒక దుర్మార్గమైన ఆలోచన. నేను మళ్ళీ చెప్తున్నా, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. మన నీళ్ళని ఏ పార్టీ ఉంటే ఎవరికేం పెట్టిందిరా నాకు అర్థం కాదు.
జెండాలు మోసి కండువాలు కట్టి రోడ్ల మీద ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి లాఠీ దెబ్బలు తిని పోలీసుల లాఠీ ఛార్జీతోని బలైన ఎంతో మంది కూడా ఇప్పటికీ కార్యకర్తలుగా నిలబడిపోలే. బీఆర్ఎస్ వచ్చినాక కార్యకర్తలు లీడర్లు కాలే. ఎంతమంది లేరు చూద్దామా? గ్యాదర్ కిషోర్ ఏంది, బాల్క సుమన్ ఏంది చెప్తాం, ఇట్లా లిస్ట్ చెప్పుకుంటా పోదామా? ఎంతమంది లేరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? ఒకసారి మీరే ఆలోచించరు తెలంగాణ బిడ్డలారా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మీద కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని చెప్తే ఈ వైఆర్టీవీని ఉండనియద్దు బ్యాంచత్ దీన్ని ఏమన్నా చేయట చెప్పినా దారి మీకు ఎంత పార్టీ కొంటారు రారి కొనుక్కోరి అని చెప్పిన. వేరేది ఏమున్నది? గంట సేపట్లో ఇంకో ఛానల్ పెద్ద అదా దీని మీద మనం తీసుకున్న కాడ ఇబ్బందులు పెట్టుకోర్రి. ఏముంటుంది? ఇది పోతే ఇంకోటి రాదా? రాజు పోతే రాజ్య పరిపాలన అవుతుంది. ప్రశ్నించే గొంతుకలు ఇట్లా తెలుసా నిప్పు కనికలు లెక్క వస్తారు. ఏమో అనుకుంటారు కానీ తెలంగాణ గురించి, ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో లేరు కదా, ఈ ఉద్యమ చరిత్ర తెలియదు కదా. ఈ ఉద్యమ చరిత్ర తెలిస్తే కదా ఈ రాష్ట్రం గురించి మాట్లాడేది. నిజంగానే తెలంగాణ రాష్ట్రం గురించి తెలుసు నాకు ప్రాజెక్టు గురించి. అరే నాయన నేను ఒకటి చెప్పనారా, తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో నువ్వు ఎన్ని వాడలు తిరిగినావు, ఎన్ని గ్రామాలు తిరిగినావు, ఎన్ని నియోజకవర్గాలు తిరిగినావు, ఎన్ని జిల్లాలు తిరిగినావు చెప్తావా? నీ కాలు కింద పెట్టి బూటు కాలుకు సంబంధించి మొత్తం బస్సు ఎక్కకుండా తిరిగిన సోట్లు చూపెడతావా? నిన్ను కేసీఆర్ ఎవడెవడైతే కేసీఆర్ మీద విమర్శలు ఇస్తారో వాళ్ళందరినీ తీసుకొని కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారు కదా అడిగి ఊక పెడతా. కేసీఆర్ని ఒకవైపు మిమ్మల్ని ఆయన చెప్పిన పేర్లన్నీ మీరు చెప్పాలి. గ్రామాలు ఒక నియోజకవర్గం ఉదాహరణ చెప్తున్నా, సికింద్రాబాద్ అనగానే ఆ చుట్టుముట్టుండేటి అన్నీ చెప్పాలి. ఆయన చెప్తాడు, మరి మీరు చెప్తారా? అరే దిక్సూచిరా నాయన ఒక ప్రజలకు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఎవడి స్వార్థాలకు బలైపోవద్దు. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది గుర్తుపెట్టుకోరి, ఎవడి స్వార్థాలకు బలి కావాల్సిన ప్రాజెక్ట్ కాదు ఇది మన గుండెకాయ. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక జీవనదిలా అయిపోతుంది అన్న. ప్రాజెక్టును వాటి జీవనది అంటే నిత్యం నీళ్లు కలకలలాడతాయి. ఆ ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ తెలంగాణ బిడ్డలదే, అంటే మనదే. ఉద్యమకారులు ఎందుకు తెలుసా ఈ తెలంగాణకు ఒక అద్భుతమైన ఒక వరం ఏందో తెలియదు కానీ ఆ దేవుడిచ్చిన వరమో లేకపోతే ఈ పుణ్యభూమి చేసుకున్న గడ్డ చేసుకున్న తీరో నాకైతే ఒక్కసారి అర్థం కాలే. కానీ ఉద్యమకారులు అనే ఒక సైన్యాన్ని ఇచ్చింది తెలంగాణకు, ఉద్యమకారులు అనే సైన్యాన్ని ఇచ్చింది. దాంట్లో సోషల్ మీడియా వారియర్స్ కావచ్చు, ప్రత్యక్షంగా ఉద్యమాలు చేసి లాఠీ దెబ్బలు దీని కేసుల పాలైన వాళ్ళు ఇప్పటికీ కూడా తెలంగాణ పదమన్నా తెలంగాణ రాష్ట్రం అన్నా పడి చచ్చిపోతారు. ఎందుకో తెలుసా? ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రతి అంశానికి సంబంధించి కూడా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలారా దయచేసి కూడా మీరందరూ కూడా ఆలోచించండి. నేను ఒక్కటే చెప్తున్నా, మా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్న తీరు కానీ ఇతరత్ర కానీ అన్నింటికి సంబంధించి ఒకటే అంశాన్ని మీరు చర్చబెట్టుకోరి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కాపాడాల్సిన బాధ్యత మీ మీనే ఉంటది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంతంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ సైన్యం వెళ్తున్న వారందరికీ కూడా మీరందరూ మేడిగడ్డ పరిసర ప్రాంతాలు కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అందరూ కూడా వాళ్ళకు మద్దతు తెలపండి. వాస్తవాలను అక్కడి పోయిన ప్రతి ఒక్కరు చెప్తున్నా, కాళేశ్వరం మేడిగడ్డ సందర్శన పోయినోళ్ళు మీ ఫోన్ తీయర్రి. ఆ ఫోన్ తీసి పూర్తి స్థాయిలో అక్కడ ఒక వీడియోని ఇట్లా చిత్రీకరించండి. దానికి ఒక విశిష్టత నా గ్రామ ప్రజలను అడగండి. మీరు వస్తూ ఉంటే ఆ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందిన గ్రామాలను అడగండి. దాంతో పాటు అక్కడ యొక్క మేడిగడ్డ ప్రాజెక్టు యొక్క గొప్పతనం ఏందో మీ ఫోన్లలో బంధించండి. మీకున్న ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఏది ఉంటే దానిలో పోస్ట్ చేయరు. తెలంగాణ బిడ్డలారా, నా తెలంగాణను ఆగం కాకుండా కాపాడాల్సింది తెలంగాణ ఉద్యమ బిడ్డల మీదనే. దయచేసి చెప్తున్నా, మీ వెంట నేను ఎప్పుడూ ఉంటా. దయచేసి చెప్తున్నా, ఏ స్వార్థపూరిత రాజకీయాల కోసం కాదు, ఏది కాదు, ఒకటే అంశానికి సంబంధించి పూర్తిగా కూడా మీకోసం